అందరూ చప్పట్లు కొట్టి దేవుని అతి శ్రేష్ఠ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అభిషిక్తులు, దైవజనులు, దేశ విదేశాల్లో ప్రభు చేతిలో ఘనంగా వాడబడుతున్న ఫిని శామ్యూల్ గారికి మరి విజయవంతంగా విదేశీ పరిచయను కూడా ముగించుకుని మన మధ్యకు దేవుని కృప ద్వారా క్షేమంగా మన మధ్యకు నడిపించుకున్నటువంటి దైవజనుల అమ్మగారికి, అలాగే స్టీవెన్ మాస్టర్ గారికి, నిరీక్షణ్ గారికి, విల్సన్ గారికి, సంఘ పెద్దలకు కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొదటి కూడికలోనే ఆసక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో నింపును గాక. మీ మనోభీష్టమును సఫలపరిచి మీ హృదయాభిలాషలను నెరవేర్చి మీ పెదవుల నుంచి వెలువడే ప్రతి ప్రార్థనకు జవాబును ప్రత్యుత్తరమును దేవుడు ప్రసాదించును గాక. మీ అవసరాలు, మీ అక్కరలు, మీ కొరతలు, మీ కొదువులు ఎట్టివైనా, ఎంతటివైనా, ఎలాంటివైనా వాటన్నింటినీ దేవుడు తప్పక తీర్చును గాక. 21 దినాల దానియేలు ఉపవాస పండుగలు దేవుడు నిండుగా, మెండుగా, సమృద్ధిగా, ధారాళంగా మొదటి నుంచి చివరి వరకు తానే అధ్యక్షులుగా, నేతృత్వంలో ఆయన సారథ్యంలో విజయవంతంగా కొనసాగించడానికి కృప దయచేయును గాక. తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఘనమైన నామం పేరిట ఈ ఉపవాస ప్రార్థన కూడికలను ప్రారంభిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం, పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి 16వ కీర్తన. ఆరవ చరణాన్ని చదువుకుందాం. మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, స్వాస్థ్యము నాకు కలిగను. దేవుడు తన మాటలను దీవించును గాక. దైవజనుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనోహరుడు ఉన్నటువంటి ఆ మనోహరమైన స్థలములో ప్రతి సంఘ బిడ్డను దేవుడు తనకు అప్పగించిన ఆత్మలన్నిటినీ సంసిద్ధపరిచి సంపూర్ణులుగా మార్చి ఆయన స్వాస్థ్యానికి ఆయన ఎదుట నిలబెట్టుట కొరకై ఆయత్తపరచాలనే ఉద్దేశంతో, భావంతో, తాత్పర్యంతో ఈ కూడికలను దైవజనులు ఏర్పాటు చేశారు. మనోహరమైన స్వాస్థ్యములో నాకు పాలు పంపులు దొరికెను అని దావీదు మహాభక్తుడు చెబుతున్నాడు. మనోహరమైన స్వాస్థ్యమునకు చేరటానికి మొదటిగా మన ముఖాలు మనోహరమైన ముఖాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దానియేలు ముఖం ఎలా ఉందంటండి? అందరి ముఖాల్లాగా లేదట. ఆ ముఖం చాలా సౌందర్యంగా, రమణీయంగా, ఆకర్షణీయంగా, శోభాయమానంగా విలసిల్లుతూ ఉందట ఆ ముఖం చూసినప్పుడు. దేవుడు అన్నాడు పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయంలో, నీ ముఖము మనోహరం, నీ స్వరము నాకు అతి మధురం. ఆమేన్. మనోహరమైన స్వాస్థ్యంలో పాలు పంపులు పంచుకునే వారి అర్హత ఏమిటాయి అంటే, యోగ్యత ఏమిటాయి అంటే, వారి ముఖాలు మనోహరంగా ఉంటాయి. హృదయంలో ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో ముఖాలు అప్పుడు ప్రకాశిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ మల్కాపట్నములో అనండి, మీ పేరు మీరు చెప్పలేకపోతున్నారు. మళ్ళీ దానియేలు లాగునా నన్ను జీవింపచేయవా, ఆశగల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచేవాడు మన దేవుడు. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. హృదయం నిండా పవిత్రత ఉంది. ప్రభు కొరకు బ్రతకాలనే ప్రతిష్టత ఉంది. దేవుని యొక్క చిత్తం జరిగించాలనే ఆశయంతో తాను ఎక్కడ ఉన్నా, పరాదేశంలో ఉన్నా సరే దానియేలు
అందుకని ఆయన ముఖం అందరి ముఖాలలాగా లేదట. ఆ ముఖం చాలా ప్రకాశవంతంగా, చాలా బ్రైట్నెస్తో, చూపరులకు చాలా ఆకర్షణీయంగా ఉందట. దేవుని పిల్లలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనవంతుడు వచ్చాడు, మోకరించాడు నడు రోడ్డు మీద. సద్బోధకుడా, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. ఇదిగో నీవు చేయాల్సింది ఇది అని దేవుడు చెప్పాడు. తన చిత్తాన్ని చేసే ఉద్దేశం ఆయనకి లేదు. ముఖం ఏం చేసుకున్నాడట? చిన్నపుచ్చుకున్నాడు. ముఖము చిన్నపుచ్చుకుని తాను తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు చెప్పాడు, ధనము గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. అంటే దేవుని చిత్తం అతనికి రివీల్ చేయబడింది, కానీ దేవుని చిత్తానికి లోబడే మనసు అతనికి లేకపోవటమే మనోహరమైన ముఖాన్ని చెప్పి వేసుకోవటానికి కాదు. బైబిల్ చెప్తుంది, పాపుల మనవిని దేవుడు ఆలకింపడని మనం ఎరుగుదము. ఎవడైనా దేవభక్తుడు అయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాని మనవిని ఆలకిస్తాడని యోహాను 9:31 చెప్తుంది. దేవుని చిత్తము ఎరిగి కూడా అలాగున చేయని వారికి అనేక దెబ్బలు తగులుతాయని లూకా 12లో రాయబడింది. అతనికి దేవుని చిత్తం తెలిసింది, తెలియకేం కాదు. కొంతమంది తెలియక పాపం చేయకపోతే తెలియపరచబడింది, కానీ చేసే మనసు అతనికి లేకపోవటం వలన అతని ముఖము మనోహరత్వాన్ని, లేకపోతే ప్రకాశత్వాన్ని, లేకపోతే ఆ సౌందర్యాన్ని పోగొట్టుకుని చిన్నపుచ్చుకొని సిగ్గుతో అతను వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. అన్నయ్య, నిన్ను చూస్తుంటే నాకు దేవుని ముఖం చూసినట్టుంది అన్నయ్య అన్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం. పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు గుండెల్లో పెట్టుకుని చంపాలి అనే 20 సంవత్సరాల పగ తొలగిపోగా క్షమాపణ అతని హృదయంలో కలుగుగా